టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలా బాబాయి అబ్బాయిలనంగానే ముందుగాల మనకు యాదికొచ్చేది బాలయ్య ఎన్టీఆర్లే. ఈళ్లే కాకుండా స్టార్ హీరోలైన బాబాయి అబ్బాయిల ముచ్చటకొస్తే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్లు ఉన్నారు. టాలీవుడ్ లో ఈ రెండు ఫ్యామిలీలే కాకుండా మరో కుటుంబం నుంచి హీరోలైన బాబాయి అబ్బాయిలున్నారు. ఆళ్లే వెంకటేష్, రానాలు. ప్రెజెంట్ ఈ దగ్గుబాటి బాబాయి అబ్బాయిలిద్దరూ ఒక సినిమాల కలిసి యాక్ట్ చేయడానికి రెడీ అవుతుండ్రంట. వెంకటేష్ గురు సినిమా తర్వాత ఇంతవరకు ఏ సినిమా ఫైనల్ చేయలేదు. ఇక వెంకటేష్ అన్న సురేష్ ఇప్పుడు ఆయన కొడుకు రానా, తమ్ముడు వెంకటేష్ కాంబినేషన్ లా ఒక మల్టీ స్టారర్ మూవీ తీయాలనే ప్లాన్లు ఉన్నాడట. రానా కూడా నేనే రాజు నేనే మంత్రి తర్వాత మల్టీ స్టారర్ సబ్జెక్టును ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను టాలీవుడ్ కి చెందిన ఒక యంగ్ దర్శకుడే డైరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంతకు ముందు వెంకటేష్, రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాల గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక వెంకటేష్ కూడా గత కొన్నేళ్లుగా వేరే హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే లోకనాయకుడు కమల్ హాసన్ తో ఈనాడు, మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, రామ్ తో మసాలా, పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాలతో పాటు లేటెస్ట్ గా త్రివిక్రమ్, పవన్ సినిమాల ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మరోవైపు వెంకీ గాయన మేనల్లుడు నాగ చైతన్య హీరోగా యాక్ట్ చేసిన ప్రేమంలా గెస్ట్ లెక్క నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకీ ఆయన సొంత అన్న కొడుకైన రానాతో చేయబోయే మల్టీ స్టారర్ టాలీవుడ్ లా మరో క్రేజ్ ప్రాజెక్ట్ గా నిలుస్తుందా లేదా అన్నది తెలవాలంటే ఇంక కొన్ని దినాలు వెయిట్ చేయాల్సిందే.